आदाब नाजरीन, मैं हिमायतुल्लाह HM न्यूज़ में आपका इस्तकबाल है। रंजोल में होम्योपैथी कैंप का इनेकाद, जहां सेहत के शोबे में एक काबिल तहसीन इकदाम उठाया गया। जिला संगारेड्डी के शहर ज़हीराबाद के रंजोल गांव में होम्योपैथी का एक मुफ्त कैंप मुनक्किद किया गया। 19 सितंबर 2025 तेलंगाना जिला संगारेड्डी के शहर ज़हीराबाद से मुल्हक रंजोल गांव में सेहत की सहूलियत को आम करने के लिए एक होम्योपैथी कैंप का इनेकाद किया गया। इस कैंप की निगरानी डॉक्टर ए लिंगाराजू, नोडल ऑफिसर आयुष ग्राम, डिपार्टमेंट ऑफ आयुष तेलंगाना ने की, जबकि मेहमान खुसूसी MRO ज़हीराबाद जनाब D दशरथ थे। MRO ज़हीराबाद जनाब D दशरथ ने बात करते हुए कहा, हुकूमत तेलंगाना ऐसे इक़दामात से अवाम की सेहत को तरजीह दे रही है। डॉक्टर महेश्वरी की सरबराही में डॉक्टरों की एक सरशार टीम ने इस कैंप में हिस्सा लिया, जो न सिर्फ रंजोल गांव बल्कि गवर्नमेंट हाई स्कूल रंजोल में भी मुनक्किद किया गया। इस कैंप में मुकामी लोगों और तलबा को मुफ्त चेकअप और होम्योपैथिक अदवायात फराहम की गई। मुकामी अफराद ने इस कैंप को सेहत की सहूलियत तक रसाई बढ़ाने और आगाही फैलाने के लिए एक अहम कदम करार दिया। डिपार्टमेंट ऑफ आयुष की इस काविश से दही इलाकों में सेहत की बेहतरी के लिए नए इम्कानात खुल रहे हैं। ये कैंप सुबह 9 बजे से शाम 4 बजे तक जारी रहा और आयुष डिपार्टमेंट की टीम ने तमाम मरीजों को मुफ्त अदवायात तकसीम किए। ఆయుష్ సంస్థ నుంచి మనం ఈ యొక్క వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. సంస్థ ద్వారా అందరికి కూడా వైద్య సదుపాయాలు కల్పించడం జరిగింది. అంటే ఈ శాఖ కలిసిన ప్రాముఖ్యత ఏంటంటే, మనం అందంగా ఉండేది, మనం ఏ విధంగా ఉండేది, మన పూర్వీకుల లోపల 100 సంవత్సరాలు ఖచ్చితంగా కట్టబడుకోకుండా. ఆయుష్ అంటే అర్థమైందా మీకు? ఏం చెప్పండి ఆయుష్ అంటే? ఆయుష్ అంటే ఏం చెప్పండి? మన ఊర్లో మాట్లాడుకుంటాం కదా, ఆయుష్ పెంచుకోవడం. ఇప్పుడు ఎంతమంది బతుకుతారు? 60-70 ఏళ్ళు తక్కువ. ఆయుష్ శాఖ అంటే చెట్ల మందులు వేస్తారు కదా, చెట్ల మందుల రూపంలో ఇచ్చే డాక్టర్లు అనమాట. ఇంగ్లీష్ మందులు, మెడికల్ పోయి గోళీలు, డోలులు అవి ఇవి తీసుకొని వాడుకొని మన ఆయుష్ తగ్గించుకుంటున్నాం. ఈ ఆయుష్ శాఖ వాళ్ళు చెట్ల మందుల రూపంలో మీకు సలహాలు ఇచ్చి, మందులు ఇచ్చి ఆయుష్ పెంచడానికి కృషి చేయడానికి వచ్చారు. ఆయుష్ అంటే అది మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు సార్ ఆయుష్ శాఖ అంటే మీకు ఎంతమందికి అర్థమైందంతో నాకైతే తెలియదు. ఆయుష్ అంటే ఆయుష్ పెంచడం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, చెట్ల మందులతో మనకు వైద్యం చేస్తే, డాక్టర్లు ఇస్తే, దాంతో మన ఆరోగ్యము, రోగం అదొకటే, కానీ మందులు వాడేటి ఇంగ్లీష్ మందులు, చెట్ల మందులు అనమాట. చెట్ల మందులతో వాడితే కొద్దిగా లేట్ అయినా మంచిగా అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు డాక్టర్లకు అడిగితే వాళ్ళు చెప్తారు వేసుకోవాలన్నా వద్దా. దాన్ని బట్టి మన ఆరోగ్యాలు మన చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఎట్లా చేయాలి, ఏ రోగం వస్తే ఏ మందులు వాడాలి, ఇక్కడికిక్కడ తీరకపోయినా జైరాబాద్ హాస్పిటల్కు సరే ఏ అవసరం వచ్చినా చేదోడు వాదోడుగా మీ ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు, అదొక అడ్వాంటేజ్, అంటే మాకు లాభం. తర్వాత వేరే ఒకవేళ మీరు కంపల్సరీ అయ్యి అలోపతి మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్కో దేనికో బీపీకో వాడుతున్నారు, కానీ మీకు తలనొప్పో మొక్కల నొప్పో వచ్చింది అనుకోండి, ఆ మందులు విత్డ్రా చేయకుండా, అంటే అవి చిన్నపిల్లలు ఏంటంటే ఇవాళ పట్ల అటు ఇటు బాగా తిరుగుతుంటారు, అదే వీరికి ఒక దగ్గర కుదురుగా లేదు, అటు ఇటు తిరుగుతుంటాడు అని అంటారు. కొందరు మాటలు లేటుగా వస్తాయి, నడక లేటుగా వస్తాయి. అదేవిధంగా మీరేం చేయాలంటే, మా వైద్య విధాన్ని మీరు కూడా అడాప్ట్ చేసుకోవాలి, సొంతం చేసుకోవాలి. మీరు ముఖ్యంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్దేశం ఏంటంటే, అలోపతి వైద్యానికి, ఇంగ్లీష్ వైద్యానికి చాలా ప్రాచుర్యం ఉంది. మీరు వద్దన్న లేకుండా అక్కడ పోయి గంటలు అక్కడ కూర్చొని మందులు వాడతారు, వాళ్ళు తిట్టినా కూడా తీసుకుంటారు మీరు. కానీ ఈ మందులకు ఇంకా ప్రాచుర్యం పెరగాలన్న ఉద్దేశంతో గ్రామానికి వైద్య బృందాలను పంపి దీని యొక్క ప్రాచుర్యాన్ని తెలియజేస్తున్నారు. మీకు నిజంగా చెప్పాలంటే 30 సంవత్సరాల కిందనే మీది ఆయుష్ గ్రామం. ఎందుకంటే 1987 నుంచి 2002 వరకు ఇదే గ్రామంలో గవర్నమెంట్ హోమియోపతి డిస్పెన్సరీ నడిచింది. ఇక్కడ 2002లో
తివారి గారిని, అదేవిధంగా ప్రవీణ్. మన బాడీలో బయాలజికల్ క్లాక్స్ ఉంటాయి. మార్నింగ్ సన్ పైకి వస్టలేషన్ 2 సెకండ్స్. సో ఇది ఏం చేస్తుందంటే మెమరీ పవర్ ని కాన్సంట్రేట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ యాజ్ స్టూడెంట్స్ అదేంటి మనకి ఏమి కాజ్ అంటే అంతా తెలియదు. మైక్రో ఆర్గానిజం అనేది వరకు ఇది చేదు ఉండవు, తీయగా ఉంటాయి, అందరు వేసుకోగలరు. తర్వాత ఫీవర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఉంటాయి ఇందులో. ఇది వేరే సిస్టమ్ అన్నమాట. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? తర్వాత ఎందులో అయినా సరే హైజీన్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఇందులో మనకి మానసిక అంటే మనకి కొంతమంది స్టడీస్ లో కొంచెం మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, లేకపోతే ఒక చెప్పిన లెసన్ అయినా సరే ఏదైనా మ్యాటర్ ని క్యాచ్ చేసే పవర్ తక్కువ ఉంటుంది, లేకపోతే కాన్సన్ట్రేటెడ్ గా, లేకపోతే పేషెన్స్ ఉండదు. కూర్చోనికి ఒక దగ్గర కూర్చోవాలి, పేషెన్స్ ఒక క్లాస్ ఒక పీరియడ్ లో కూర్చోవాలి అంత టైం కూడా వాళ్ళకి ఓపిక ఉండదు. అలాంటివి కూడా మనము ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఓకేనా? అర్థమైందా? ఇది మీరు మీ ఇంట్లో చెప్పండి మీ పేరెంట్స్. ఓకేనా? ఇంకా ఏంటంటే హైజీన్. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా మీరు హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్యూబర్టీ అటైన్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. మెన్స్ట్రల్ హైజీన్ ఉంటుంది. ఎవరైనా సరే హ్యాండ్ వాష్ ఈజ్ అ మెయిన్ థింగ్. మినిమల్ థింగ్ అది. తినేటప్పుడు, వాటర్ తీసుకునేటప్పుడు, తినేటప్పుడు, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత, ఓకేనా? బ్రషింగ్, పొద్దున్న లేవగానే బ్రష్. నైట్ కూడా వీలైతే ఏమంటారు మనము డైలీ రొటీన్గా చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ తాగడం, తర్వాత ఫ్రెష్ క్లాత్స్ వేసుకోవడం, ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం. ఎందుకంటే బయట మనకి ఎంత డస్ట్ పడుతుంది, మస్కిటోస్ ఉంటాయి. మనకు మస్కిటోస్ వాటి నుండి, డస్ట్ నుంచి, కంటామినేటెడ్ వాటర్ నుండి ఇవన్నీ ఫీవర్స్ వస్తాయి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నిటికి మనం ఛాన్స్ ఇవ్వద్దు అంటే మనం హైజీన్ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత మనము అలోపతి మెడిసిన్ వాడడం కంటే ఇది వాడి మనము మళ్ళీ తర్వాత యోగాస్, మినిమల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ అవన్నీ మెయింటైన్ చేసి మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. ఓకేనా? భారత ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఆయుష్ వైద్యాన్ని ప్రతి గ్రామంలో పరిచయం. నమస్కారం అండి, నేను డాక్టర్ మహేశ్వరి, ఇక్కడ జహీరాబాద్ ఏరియా హాస్పిటల్లో హోమియో వైద్యురాలిని. ఈరోజు 19 సెప్టెంబర్ 2025 రోజు ఇక్కడ రంజోల్ గ్రామంలో హోమియోపతి ఫ్రీ మెడికల్ క్యాంప్ జరిగించడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకు వచ్చిన ఆదేశం ప్రకారం మా పెద్దలు, మా కాలేజ్ నుండి మా పెద్దలు, అడిషనల్ డైరెక్టర్ లింగరాజ్ సార్ గారు, ఇంకా చాలా పెద్ద ప్రొఫెసర్స్ అందరు ఇక్కడికి రావడం జరిగింది. మా హోమియో వైద్యము ఏ విధంగా పనిచేస్తుంది, ఏ రోగాలకు పనిచేస్తుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వైద్యం ద్వారా మీరు బెనిఫిట్ పొందాలని చెప్పి, మీ రోగాల నుండి మీరు స్వస్థత పొందాలని చెప్పి వాళ్ళంత దూరం నుండి వచ్చి ఇక్కడ మీకోసము వాళ్ళ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేశారు. గౌరవనీయులు వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు పాటించి మీ రోగాల నుండి స్వస్థత పొందాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఇక్కడ ఒక్కటే రోజు కదా క్యాంప్ అని మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, జహీరాబాద్ ఏరియా హాస్పిటల్లో హోమియోపతి అని ఒక బ్లాక్ ఉంటుంది. అక్కడ నేను మీకు ఎవ్రీ టైం ఎనీ డే అవైలబుల్ ఉంటాను. మీరు మళ్ళీ ఫాలోఅప్కి ట్రీట్మెంట్ రావచ్చు. మీ రోగాల నుండి మీరు విముక్తి కలగవచ్చు. మీరు హ్యాపీ లైఫ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు శాశ్వతంగా ఆ డిసీజ్ నుండి మీరు విడుదల కలగవచ్చు అని, మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.